అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన మిరియాల అప్పారావును పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అవార్డు ప్రకటించిన సమయానికి ఆయన పెద్ద కర్మ జరుగుతోంది. ఇంతటి విశిష్ట ఘనత ఓ సాధారణ బుర్రకథ కళాకారుడికి ఇవ్వడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు అందుకునే సమయానికి ఆయన బ్రతికి ఉంటే ఎంతో బాగుండేదన్నారు. మిరియాల అప్పారావు గత 50 సంవత్సరాలుగా బుర్రకథ కళాకారుడిగా పలు కార్యక్రమాలను ఇస్తూ సేవలందిస్తున్నారు. బుర్రకథ కళారంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. 1949 సెప్టెంబర్ 9న రావులపాలెంలో జన్మించిన వీరికి 3 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందారు. తండ్రి వ్యవసాయ కూలీ అయినా చిన్నతనంలోనే బుర్రకథ నేర్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. పలు సత్కారాలతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు మిరియాల అప్పారావు. తన వారసత్వాన్ని సైతం కుమారులు అవలంబిస్తూ బుర్రకథని జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు మా ప్రాంతానికి చెందిన మిరియాల అప్పారావుకు వరించడం మా రావులపాలెంకు గర్వకారణమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెంలోని అప్పారావు ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే సత్యానందరావు ఘన నివాళులు అర్పించారు. ఇలాంటి అవార్డులు కళాకారులకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆయన గతించి నిన్న పెద్ద కార్యక్రమం జరిగితే ఆ రాత్రే పద్మశ్రీ వచ్చిందంటే మరి ఒక భగవంతుడు లేలనుకోవాలి. ఎందుకంటే ఆయనే ఉండుంటే ఇంకా ఎంతో గర్వంగా ఎంతో మనం సంతోషపడేవారు. ఆయన ఈనాడు ఆయన మనకి మధ్య భౌతికంగా లేకపోయినా చరిత్ర మరవదు, చిరస్మరణీయుడు మిరియాల అప్పారావు గారు. చరిత్ర మరవదు, చిరస్మరణీయంగా చరిత్ర ఉండిపోతుంది. ఈ బుర్రకథ కళారంగంలో తెలుగువాడులో ఒక ఆనిముత్యంగా మణిముకుటంగా చరిత్రలో మిగిలిపోతారు స్వర్గీయ మిరియాల అప్పారావు గారు అనేది